వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంచి అప్డేట్స్ ఉన్నాయండి. సో మనకు శివ్ కుమార్, అమర్దీప్ పక్క కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అయితే అయ్యారు. ఎందుకంటే వస్తున్నారు వాళ్ళు శివ్ కుమార్ రావట్లేదు అన్నారు కానీ వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ సైన్స్ అన్నీ అయిపోయాయి. ఆ సీరియల్ రీప్లేస్మెంట్ కూడా చూశారు. సో ఇంకా ఖచ్చితంగా రాబోతున్నారు. అలాగే మీకు ఒక అప్డేట్ ఏంటంటే అమర్కి శివ్ కుమార్కి బయట అస్సలు పడదంట. ఎందుకంటే ప్రియాంక జైన్ అండ్ అమర్దీప్ ఒక సీరియల్ చేశారు. సో ఆ సీరియల్లో రాశి ఉంటుంది చూడ, సీరియల్ పేరు ఐడియా రావట్లేదు, హిందీలో ఒక సీరియల్ రీమేక్ అనమాట. సో అప్పటి నుంచి అనుకుంటా ఈమెతో చేయడం వల్ల వీళ్ళిద్దరికి ఏమైనా ఇష్యూస్ వచ్చాయేమో తెలియదు మనకు. అస్సలు అగ్గిల గుగ్గిలం లాగా రగిలిపోతుందంట. సో మరి ఎలా ఉంటుంది మన అమర్దీప్ కొంచెం తింగరతనము, అలాగే మన శివ్ కుమార్ ఓవర్ రెస్పెక్ట్, వీళ్ళు ఎట్లుండబోతుంది అనేది చూడాలి. ఇట్లా రాసేస్తే నిప్పు నగులుతుందంట, అంత పడదంట. సో వీళ్ళకి ఫిక్స్ అయిపోయారు. అట్లనే సుహాస్ని, ఇంకా దువ్వెల మాధురి అని, రమ్య పికిల్స్, వీళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది ముఖేష్ గౌడ అని కూడా అంటున్నారు. ఇంకా టేస్టీ ఎక్స్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, పృథ్వీ అంటున్నారు. కానీ పృథ్వీని అప్రోచ్ అవ్వలేదని అంటున్నారు. టేస్టీ తేజ ఆల్రెడీ వచ్చాడు కాబట్టి తెలీదు. సో ఇవి అప్డేట్స్. ఈ 4th వీక్లో ఎక్స్ కంటెస్టెంట్స్, 5th వీక్లో రాయల్ కార్డ్స్ రావచ్చు, లేదంటే దసరాకి ముందు సాటర్డే సండే కూడా లాంచ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే చాలా మంది వస్తున్నారు కాబట్టి ట్రిపుల్ ఎలిమినేషన్ పక్కా ఉండొచ్చు అని ప్లానింగ్. ట్రిపుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. మళ్ళా ఈ అమ్మాయిలు, ఈ దివ్యల మాదిరి అనేది చాలా, అంటే ఆమె కొంచెం కాంట్రవర్సీ క్యాండిడేట్ అనమాట. సో అది ఎట్లా వెళ్తుంది షో అనేది తెలీదు. సో ఈ కామనర్స్కి కూడా ఇంకా నలుగురు కామనర్స్ అయితే రాబోతున్నారు. ఒకరు ఎవరు, దివ్య, నిఖిత, అనుషరత్నం, అలాగే షాకిబ్, అలాగే ఈ నలుగురికి కూడా గేమ్ పెట్టేసి ఇద్దరిని తీసుకుపోతున్నారట. వాళ్ళు ఈ రోజే రాబోతున్నారట. సో అది కూడా లేటెస్ట్ అప్డేటు. సో చూద్దాము ఇంకా గేమ్ ఎట్లా మారబోతుంది, ఏం కాబోతుంది. ఇంతమంది వస్తుంటే ఒక 9 మంది వరకు కూడా రావచ్చు. సో 9 మంది వస్తున్నారంటే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ట్రిపుల్ డబుల్ ఎలిమినేషన్ జరుగుతూనే ఉంటుంది. కొంచెం షో కూడా ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, చూద్దాము. సో ఈ వీక్ అయితే మోస్ట్లీ మన పవన్ కళ్యాణ్ ఆర్ రీతు చౌదరి, ప్రియా ఈ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అండి, ఏదైనా జరగచ్చు. సో ఇద్దరు వెళ్ళిపోతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పులిహోర కంటెంట్ వల్ల పవన్ కళ్యాణ్ పంపిస్తారా తెలియదు, ఏమైనా జరగచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, ఫాలో అవ్వండి. అలా కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.